హాయ్ అండి. వెల్కమ్ టు మధుస్ వరల్డ్ ఛానల్. నేనైతే శ్రీ సాయి దివ్య పూజ అయితే చేస్తున్నాను. 5 వారాలు మొక్కుకున్నాననమాట. ఇంక ఇవాళ వచ్చేసరికి మూడో వారం. ఇంకా పొద్దున్నే లెగ్స్ అయితే ఇలా ముగ్గు వేసి, ఇంకా బాబాకైతే ఇష్టమైన ప్రసాదం కిచిడి అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా పెసరపప్పుని బియ్యం కొంతసేపు నానబెట్టేసి, తర్వాత అయితే ఇలా కిచిడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా దేవుడికైతే అన్నీ కావాల్సినవి అయితే రెడీ చేశాను. ఇలా అయితే పూలైతే పెట్టేసుకున్నాను. ఇంకొచ్చేసరికి ఈ పూజ అయితే మనం నమ్మకం పెట్టుకొని చేసుకుంటే కనుక 100% మనం అనుకున్నదైతే జరుగుతుంది. జరుగుతుందా? జరగదా? అని సందేహమే వద్దు. మనకి జరుగుతుంది అని చెప్పేసి నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా అయితే జరుగుతుంది. అయితే నాకు ఈ మూడో గురువారం ఎవరో షిరిడి వెళ్ళారు. నాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్ వాళ్ళ పెద్దమ్మ. కానీ అనుకోకుండా నాకైతే 2 ప్యాకెట్లయితే ఇది విభూది అయితే వచ్చింది. ఇంక నేనైతే చాలా సంతోషంగా బాబాని నా కోసం పంపించారు అని చెప్పేసి నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అది బుధవారం నైటే వచ్చింది. ఇంకా గురువారం పొద్దునైతే ఇలా బాబా దగ్గర పెట్టాననమాట విభూది కూడా. ఈ దివ్య పూజ ఎలా చేయాలో ఒకసారి అయితే చూద్దాం బుక్లో ఏం రాసిందో. శ్రీ సాయి దివ్య పూజ. సుఖ, శాంతి, సమృద్ధి మరియు కీర్తి ప్రాప్తి కొరకు చమత్కారమైన అద్భుత దివ్య పూజ. ఈ దివ్య పూజ గురువారం నాడే చేయాలి. ఈ దివ్య పూజను మొదలుపెట్టే ముందు 5, 7, 9, 11, 21, 51 ఇత్యాది గురువారాలు పూజ చేయుటకు సంకల్పం చేసుకోవాలి. ఈ దివ్య పూజను కేవలం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు, పిల్లలు కూడా చేయవచ్చును. ఈ దివ్య పూజ జాతి, మత, కుల, ధర్మభేదాలు లేకుండా ఎవరైనా చేయవచ్చును. ఈ దివ్య పూజ సంపూర్ణ శ్రద్ధ కలిగి మరియు పవిత్రమైన భావంతో చేయగలరు. ఈ దివ్య పూజ ఉపవాసం చేసి చేయకూడదు. అనగా దివ్య పూజ చేసేవాళ్ళు పలహారం, భోజనం తిని చేయగలరు. ఇంకా ఇలా 5 వారాలు అయితే చేసుకున్న తర్వాత మనమైతే గుళ్ళో కానీ లేకపోతే ఇంటి దగ్గర కానీ ఇలా ప్రసాదం చేసి పంచిపెట్టి 5 బుక్స్ అయితే పంచిపెట్టాలి. ఇంకా పొద్దునైతే ప్రసాదంగా అయితే కిచిడి పెట్టాను. ఇంకా సాయంత్రం వచ్చేసరికి కోవా స్వీట్స్ అయితే పెట్టాను అనమాట ప్రసాదంగా. చాలా ఇలా పూజ చేసుకున్న రోజు మాత్రం అసలు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే ఇది నా కొత్త ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓం సాయిరామ్.